హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారా ఇట్స్ మై వరల్డ్. మనకి దసరా అనగానే గుర్తొచ్చేది విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం. మనకి విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం వచ్చి కృష్ణానది ఒడ్డున ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ విజయవాడలోని ఈ ఆలయం. మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. కొండపైకి బస్సెస్ అనేవి ఉంటాయి. మనకి టెంపుల్కి వెళ్ళడానికి 3 వేస్లో వెళ్ళచ్చు. ఒకటి కొండపైకి డైరెక్ట్గా, ఇంకోటి కింద నుంచి లిఫ్ట్లో వెళ్ళచ్చు, అలాగే స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళచ్చు. మనం కొండ ఎక్కే స్టార్టింగ్లో రైట్ సైడ్న కామధేను అమ్మవారు ఉంటారు. ఇప్పుడు మనం కొండ మీద నుంచి వెళ్తున్నాం. మనకి ఇక్కడ పార్కింగ్ ఫీజు వచ్చి 50 రూపీస్. మనకి దసరా టైంలో వెహికల్స్ కొండపైకి ఎలా ఉండదు. వినాయకుడి గుడి నుంచి మనకి కొండపై వరకు నడక అనేది ఉంటుంది. ఈ కొండని ఇంద్రకీలాద్రి అని పిలుస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ కథ ప్రకారం ఈ కొండపై ఇంద్రకీల మహర్షి అనే ఋషి నివసించేవారట. ఆ ఋషి దుర్గాదేవిని ఇంద్రకీల పర్వతంపై నివసించమని కోరడంతో ఆమె అక్కడ కొలువై మహిషాసురుడిని సంహరించి కొండకు శాశ్వతంగా నివాసంగా మారి భక్తులను రక్షిస్తుంది. అందుకే దీనిని ఇంద్రకీలాద్రి అంటారు. మనకి కొండపైన పార్కింగ్కి ప్లేస్ లేకపోతే వెహికల్స్ని పైకి అలౌ చేయరు. మనం కింద లిఫ్ట్ మార్గం ద్వారా వెళ్ళాలి. అక్కడే పార్కింగ్ అవైలబుల్గా ఉంటుంది. మనకి ఆ పక్కనే లడ్డూ కౌంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు, మిరుమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటారు. మూర్తికి 8 చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంలో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటారు. మనకి టెంపుల్లోకి ఫోన్స్ అలౌ చేయరు, ఇక్కడే పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు టెంపుల్లోకి డ్రెస్ కోడ్ కూడా పెట్టారు. మనకి ఏ నది అయినా సరే సముద్రంలో కలుస్తుంది. అలాగే కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే మార్గాన్ని నిర్మించమని అర్జునుడిని కోరింది. అందువల్ల అర్జునుడు పర్వతాల గుండా ఒక బెజ్జం చేశాడని నమ్ముతారు. ఆ ప్రదేశం బెజవాడగా పిలువబడింది. తరువాత అది విజయవాడగా మారింది. కొండ మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది. మనకి కొండపైనే శివాలయం కూడా ఉంటుంది. అందుకే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అంటారు. మనకి రోజు అన్నప్రసాదం కూడా ఉంటుంది. మనకి ఫ్రీ దర్శనం, అలాగే 300 రూపీస్ టికెట్, 500 రూపీస్ టికెట్ అనేవి ఉంటాయి. 500 అయితే గర్భగుడిలోకి అలౌ చేస్తారు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.